అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ఓ నలుగురికి షేర్ చేయండి. నేను ఇవాళ ఈ వీడియోలో ఏం మాట్లాడదాం అనుకున్నా అంటే షో ఆఫ్ బిజినెస్. షో ఆఫ్ బిజినెస్ అంటే బేసిక్గా మన కోసం మనం బతకడం కాకుండా పక్కోడి కోసం బతకడం. ప్రజెంట్ జనరేషన్లో అదే జరుగుతుందండి. అబ్రాడ్ వెళ్ళడం పక్కోడి కోసం వెళ్తున్నాం, కారు కొంటాం పక్కోడి కోసమే కొంటున్నాం, ఇల్లు కొంటాం పక్కోడి కోసం కొంటాం. అసలు నిజంగా జెన్యున్గా ఆలోచిస్తే మన కోసం మనం బతకడం మానేసి చాలా రోజులు అయిపోయింది. మనం ఎలాంటి వరల్డ్లో బతుకుతున్నామంటే ఇప్పుడు స్పేస్ మిషన్ ఉంటుంది చూసారా, అందులో చాలా కొంతమందే ఉంటారు అనమాట, క్లోజ్డ్గా ఉంటుంది, ఎక్కడి నుంచి గాలి కూడా రాదు. అలాంటి ఒక ఒక కాంపాక్ట్ ఎన్వైరన్మెంట్లో కాంపిటీషన్ అనే ఉచ్చులో బతుకుతున్నాం మనం. మీకు ఒక్కసారి వెనక్కి వెళ్తే, సారీ మీరు ఈ వీడియో నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్, లాగ్ అనుకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ విషయాలు మీకు ఏమన్నా యూజ్ అవ్వచ్చేమో. మనము కొన్ని సంవత్సరాల క్రితం తీసుకుంటే, ఏది మన గ్రాండ్ పేరెంట్స్ రోజుల్లో తీసుకుంటే, వాళ్ళకి ఏం అంత అప్పట్లో కాంపిటీషను పక్కోడితోటి పోల్చుకోవటాలు ఏం లేవండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 పిల్లల్ని 6 పిల్లల్ని పెంచుతా వచ్చే జీతంలోనే ఇంటి ఖర్చులు ఎల్లదీస్తా, అదే జీతంలో వాళ్ళు ఒక సైకిల్ కొన్నా, ఒక లూనా కొన్నా, ఆ ఫ్యామిలీస్ గ్రాడ్యువల్గా ఎదిగినాయండి. దాదాపు 20-25 ఇయర్స్ నాకు తెలుసు. మా మామయ్యలు కానీ మా ఫాదర్స్ కానీ వాళ్ళు కానీ సైకిళ్ళ మీద ఆఫీస్కి వెళ్ళారు. కొంత స్లోగా జీతం పెరిగిన తర్వాత అప్పుడు ఒక 50 రూపాయలు, అప్పుడు ఒక 50 రూపాయలు, అప్పుడు ఒక 100 రూపాయలు దాచిపెట్టుకొని చిన్నగా లూనా కొనడం, ఆ తర్వాత చిన్నగా ఒక టీవీ కొనడము. ఒకనొక స్టేజ్లో ఇయర్స్ బ్యాక్ స్ట్రీట్ మొత్తంలో కూడా ఒక్కింట్లోనో 2 ఇంట్లోనో టీవీలు ఉండేవి. అంటే ఆ ఒక్క చిన్న టీవీ కొనుక్కోవడానికి కూడా చాలా తిప్పలు పడేవాళ్ళు. ఈఎంఐలు ఏం లేవండి. షాపోడు కనుక తెలిసినోడైతే వాడికి కొంచెం కొంచెం ఇచ్చి తీసుకోవటము, లేదంటే చిట్టీలు కట్టి చిట్టీల ద్వారా కొనుక్కోవడము. సో ఇలాంటివి, అంటే డబ్బులు దాచిపెట్టి కొనుక్కోవడము, ఇలాంటివి చేసేవాళ్ళు. లేదు మనం కొత్తది కొనలేము అనుకుంటే ఎవరన్నా వేరే, ఇప్పుడు కలర్ టీవీ కొనుక్కునే వాళ్ళు, బ్లాక్ అండ్ వైట్ టీవీ అమ్మేవాళ్ళు, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి కొని తెచ్చి పెట్టుకోవటము. అలాగా స్లోగా డెవలప్ అయితే వచ్చారు. ఒక ఫ్యామిలీ పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో టీవీ లేకుండా చాలా సంవత్సరాలు బతికారు. ఒక ఫ్రిడ్జ్ లేకుండా చాలా సంవత్సరాలు బతికారండి. ఒక బండి లేకుండా చాలా సంవత్సరాలు బతికారు. చక్కగా బయటకు వచ్చి సిటీ బస్ ఎక్కి వెళ్ళేవాళ్ళు. సినిమాకి పోయినా, ఎటు పోయినా, షాప్ పోయినా, అటు పోయినా, ఇటు పోయినా అదే బస్లో ఇంటికి వచ్చేవాళ్ళు. మళ్ళీ స్లోగా అలా డబ్బులు దాచిపెట్టి ఒక బండి కొనుక్కునేవాళ్ళు. అంటే ఈ సోది అంతా నేను ఎందుకు చెప్పాను అంటే, బేసిక్గా వాళ్ళు ఎవరితోటి కాంపిటీషన్కి వెళ్ళాలి. అప్పట్లో ఉన్న దాంట్లోనే సర్దుకుంటా డబ్బులు దాచి చిట్టీలు కట్టి స్థలం కొనుక్కొని ఇల్లు కొనుక్కొని, అంటే వాళ్ళ నెత్తిన పెద్ద గుదిబండ పెట్టుకొని ఈఎంఐ లాంటి గుదిబండ పెట్టుకొని వాళ్ళు బతకలేదండి. అందుకనే ప్రశాంతంగా ఒక్కొక్కడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికారు. వాళ్ళంతా ఇంకా రిలాక్స్గా ఉన్నారు, ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్గా ఉన్నారు. కానీ ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏమైంది, జాబ్ వచ్చిందా లేదా ఆలస్యం కథ, 3 నెలల్లో వెళ్ళాలి, షోరూమ్ నుంచి బండి తీయాలి. వస్తాడా బ్యాంక్ కూడా రెడీగా, ఎంత నా నీ జీతం 70,000, అరే నీకు మస్తు లోన్ వస్తుందా అన్న, తీసుకో దా పేపర్లు 20 సంతకం పెట్టా, నాకు వద్దురా బాబు అవసరం లేదంటే, అన్న ఏందన్నా లోన్ వస్తుంటే వద్దంటావు నువ్వు అని టెంప్ట్ అయిపోతాడు. అరే లోన్ వస్తుంది కదా, ఇంకోటి వచ్చి చెప్తాడు, నీకు లోన్ వస్తుందా ఆరా, మరి ఏంద్రా తీసుకోక హాయిగా నువ్వు బండి తీసుకొని బండి కొంటావు. ఏది ₹1,00,000 బండి. ఇప్పుడు బండి కాస్ట్ కూడా ఎంత ఉందండి, 1,00,000-1,50,000 లేనిది బండ్లు లేవు. ₹1,00,000 బండి నువ్వు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు లోన్ పెట్టుకొని ఆ లోన్ అంతా తీర్చేటప్పటికి నువ్వు దానికి 2 లక్షలు కడతావు దగ్గర. పోనీ ₹1,00,000 బండికి ఒక 1,30,000 1,40,000 వేసుకొని, సో యూ లూజింగ్ 40,000 కదా. మీకు క్యాలిక్యులేషన్ చెప్తా, మీరు 1,40,000 మీరు టోటల్ పే చేసే టైంకి ఒక 5 ఏళ్ళు పట్టింది అనుకోండి. ఆ 5 ఏళ్ల తర్వాత ఈ బండి వాల్యూ మీరు కట్టిన 40,000 కూడా ఉండదు. ఎవరు తీసుకోవట్లేదు ఇవాళ రేపు సెకండ్ హ్యాండ్ బండ్లు. ఒకప్పుడు బండ్లు తెగ కొనేవాళ్ళు. ఇవాళ రేపు
ఒక బండి సెకండ్ హ్యాండ్ బండి అంటే ఎవరు తీసుకోవట్లే. అంటే మీరు ఎంత లాస్ అయ్యారు? లక్షన్నర బండి 40,000కి పోతుందంటే లిటరలీ యూ లాస్ట్ 1 lakh రూపీస్. అంటే ఇక్కడ మనం ఈఎంఐలు కట్టడం వల్ల ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నామంటే, సో టాపిక్ ఈఎంఐ కాదు, టాపిక్ ఏంటంటే మనకు అవసరమా? ₹1,00,000 ఈఎంఐ కట్టి బండి అవసరమా? కొంచెం కొంచెం దాచుకొని ఫస్ట్ నార్మల్ బండి కొందాము, సింపుల్ బండి. తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము. ఎంతో ఉన్న దాంట్లో, వచ్చిన దాంట్లో, మనకు సరిపోయిన దాంట్లో దాచుకొని ట్రై చేద్దాం. కాంపిటీషన్ ఎలా ఉందంటే, అరే వాడు బండి కొన్నాడు, కొనాలి. ఇంట్లో ప్రెషరు, పెళ్ళాం ప్రెషర్ లేకపోతే మొగుడు ప్రెషర్ లేకపోతే, అంటే మిమ్మల్ని మీరు టెన్షన్లో పెట్టుకుంటున్నారు అనమాట. ఒక ఇల్లు, అప్పుడు జీతం ₹1,00,000, మీరు ఒక $1,00,000 మంచి 7 లక్షల ఇల్లు కొంటున్నాడు అంటే ఎంత పెద్ద డెట్లో ఉంటున్నాం మనము, ఎంత పెద్ద డెట్లో ఉంటున్నాం. సిక్కుని 2 జాబులు పోతాయి. ఎన్ని కేసులు ఉన్నాయండి రీసెర్చ్లోకి వెళ్ళి మీరు ఒక్కసారి చూస్తే, దగ్గర ఎకనామిక్ ఫోరమ్స్ వాళ్ళు చెప్పే రీసెర్చ్లో బోలెడన్ని సూసైడ్ కేసులు ఉన్నాయంట. యునైటెడ్ స్టేట్స్లో ఇలా లోన్లు కట్టలేక, ఇల్లు గడపలేక చనిపోయినోడు సూసైడ్ కేసులు చాలా ఉన్నాయి. అంటే ఓవర్ బర్డెన్ పెట్టేసుకున్నారు. ఒక్కొక్కడు 2 ఇల్లు, 3 ఇల్లు. ఒక్క కొంపకే అష్ట కష్టాలు పడుతుంటే 2 ఇల్లు, 3 ఇల్లు. నాకు ఇవాళ నిన్న పెట్టిన వీడియోకి ఒక ఆయన కామెంట్ పెట్టాడు, నేను దగ్గర 25-30 years ఆల్మోస్ట్ అవుతుంది సార్, 25 years ప్లస్ నేను యూఎస్లో ఉన్నా, ఐ నెవర్ హ్యాడ్ మై ఓన్ హౌస్. ఇప్పటి వరకు నాకు 2 కార్లు ఉన్నాయి, 2 కార్లు నో ఈఎంఐ, కార్లు ఈఎంఐ కూడా కట్టేశా, ఇల్లు మాత్రం కొనలేదు. నా పిల్లలు సో అండ్ సో యూనివర్సిటీస్లో చదువుతున్నారు. అంటే ఆయన డబ్బులన్నీ కూడా పిల్లల ఎడ్యుకేషన్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాని మీద పెట్టాడు అనమాట. అంటే ఆయనకి ఇల్లు ప్రియారిటీ కాదు, కానీ పిల్లలు పర్ఫెక్ట్ సెటిల్ అయ్యారంట. ఆయన కామెంట్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ కాంపిటీషన్ ఏంటంటే, మా తమ్ముడు కొన్నాడు, మా అన్నయ్య కొన్నాడు, వాడు అమెరికా వచ్చి 2 ఏళ్ళు కాలం 2 yearsలో ఇల్లులు కొంటున్నారండి అందరూ, 2 yearsలో. అంటే ఫ్యూచర్ ఆలోచించట్లే అసలు. ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎక్కడున్నాము, మనం ప్రపంచంతో పాటు కాంపిటీషన్గా ఉరకగలుగుతామా, ఉరకలేమా అని ఇవన్నీ ఏం ఆలోచించట్లేదు. టక్కబో కొను, ఇల్లు కొను, టెస్లా కారు కొను. మనం తీర్చగలమా? రేపు పొద్దున్న జాబ్ పోతే మనం బతకగలమా? పరిస్థితి ఏంది? వైఫ్ అండ్ హస్బెండ్ జాబులు ఉన్నాయనుకోండి, ఓకే, ఒక శాలరీ ఇంటికి పోయినా ఒక శాలరీ మిగులుతుంది, ఫైన్. బట్ ఎన్ని రోజులు గ్యారంటీ ఆ జాబ్లు? నిన్న ఒక అతను సూసైడ్ చేసుకునే విషయం చూసాం కదా మనం. అలాంటి కేసులు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే కొంతమంది ఓవర్ బర్డెన్ పెట్టేసుకొని, ప్రజెంట్ నీకున్న సిచ్యువేషన్ని బట్టి నువ్వు ఓవర్ బర్డెన్ కనుక నీ లైఫ్ మీద పెట్టుకుని, ఇల్లు కొన్నామా, వాడికి ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు కొన్నాం, వీడికి కారు ఉంది కాబట్టి కారు కొన్నాం, వాడికి టెస్లా ఉంది కాబట్టి టెస్లా కొన్నాం, లేకపోతే BMW ఉంది కాబట్టి BMW కొన్నాం. 80% ఆఫ్ ద పీపుల్ షో ఆఫ్ కోసం కొంటారు తెలుసా? షో ఆఫ్ కోసమే. కొంతమంది కట్నాల కోసం కొంటారండి. ఐ నో ఏ కేస్, లిటరలీ 1 person అబ్రాడ్లో సెటిల్ అయిన అతను ఇండియా వెళ్ళాడు. ఇండియా వెళ్ళి, అంటే డబ్బులు ఉన్నోళ్ళే వాళ్ళు హీ బాట్ ఎ BMW, సెకండ్ హ్యాండ్ BMW ఫర్ 35 lakhs. దోస్ డేస్, ఇట్స్ ఎ వెరీ లాంగ్ బ్యాక్. అందరం ఆశ్చర్యపోయాం. 35 లక్షలు పెట్టి అప్పట్లో ఆ మారుతి కారు కొనుక్కునే రోజుల్లోనే, ఒక 15 years బ్యాక్ అనుకుంటాండి రఫ్లీ. సో 35 lakhs పెట్టి సెకండ్ హ్యాండ్ BMW ఎందుకు కొన్నావురా నువ్వు అంటే, నాకు BMW ఉంటే కట్నం ఎక్కువ వస్తుంది అన్నాడు అనమాట. అంటే సరదాగా చెప్తున్నాను మీకు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, జస్ట్ జోక్ లాగా. అంటే దట్స్ అ షో ఆఫ్. సో చాలా మంది షో ఆఫ్ కోసం, మావాడు అమెరికాలో, మొన్న ఎవరో అంటున్నారు ఇండియాలో, మావాడికి అమెరికాలో ₹1,00,00,000 జీతం అంట. అమెరికాలో ₹1,00,00,000 జీతం ఉంటే ఇంటద్దె 25,000 తీసుకుంటాడా? తీసుకోడు కదా. ఇంటద్దె కూడా అమెరికా డాలర్స్లోనే తీసుకుంటాడు కదా. అంటే వీళ్ళు షో ఆఫ్ ఎలా ఇస్తారంటే, యుఎస్లో $1,00,000 జీతం వస్తే ఆ $1,00,000 ఉండే ఖర్చు ఎలా ఉంటుందో, ఇండియా ఖర్చు అయితే ఉండదు కదండి. ఇండియాలో మనం ఒక 50,000 ఉంటే నెలకు బతుకుతాం. 50,000 అంటే ఎంత అయింది? తిప్పి కొడితే $US ఎక్కడైనా సరే ఒక $500 తీసుకోండి ఎగ్జాంపుల్, ఒక $800 తీసుకోండి. $800లో మన ఫ్యామిలీ గడుపుతాం ఇండియాలో, మన యుఎస్లో గడపలేము కదా. కానీ ఈ షో ఆఫ్లో వీళ్ళు చెప్పుకునేది జీతమేమో ఇండియన్ కరెన్సీలో చెప్తారు, మరి ఖర్చులు కూడా ఇండియన్ కరెన్సీలో చెప్పాలి కదా. మా ఆవిడకి $1,00,000 జీతం వస్తుంది, $90,000 ఖర్చు అయిపోతాయి, $10,000 మిగులుతున్నాయి అంటే, దాని బదులు ఇండియాలో ఉంటే ఇంకా ఎక్కువ మిగులుతాయి కదా అంటారు అనమాట. అంటే ఎవ్రీవేర్ దట్ ఈస్ ఎ షో ఆఫ్.
పెద్ద ఇల్లు, 5 బెడ్రూమ్ హౌస్. ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ మీరు ఒక్కసారి థింక్ చేయండి, ఎంతమంది ఉంటున్నారు ఫ్యామిలీకి? 4, 2 పిల్లలు. గట్టిగా వీళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి మనం స్టార్ట్ చేసి స్లోగా 3-4 ఏళ్లలో ఇల్లు కొంటాము. కొన్న తర్వాత ఒక 4-5 ఇయర్స్ వాళ్ళు మనతో ఉంటారు. తర్వాత యూనివర్సిటీ వచ్చిందనో, ఆ యూనివర్సిటీ వచ్చిందనో వెళ్ళిపోతారు. నీ 5 బెడ్రూమ్ హౌస్లో ఎవడు పండుకుంటాడు? రోజుకు ఒక రూమ్లో మనమే పండుకోవాలి. అంత పెద్ద పెద్ద ఇల్లులు కొని, బడ్డెని నెత్తిన పెట్టుకొని, టెన్షన్ పడి, కొంతమంది మీరు నమ్మరండి, ఇల్లు లోన్లు కట్టలేక పిల్లలకు బట్టలు కొనక, లేకపోతే వాళ్ళు అడిగిన ఫుడ్ కొనక, అంటే వాళ్ళ మీద ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు. ఏంటంటే వచ్చే డబ్బులన్నీ సరిపోతున్నాయి, దానికి సరిపోతున్నాయి, లోన్కే సరిపోతున్నాయి. మీకు ఈఎంఐ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం మిగులుతున్నాయి? ఏం మిగలట్లే, మిగలట్లేదు. మళ్ళీ 2 ఇల్లు పెట్టుకుంటారు. కెనడాలో 2 ఇల్లు, ఇక్కడ 2 ఇల్లు. ఆయనకి ఉద్యోగం పోతే తినడానికి లేదు. ఇవన్నీ జరిగిన కేసులు. నేను చెప్పేది ఏంటంటే బోల్డంత మంది, మీరు నిజంగా ఒక్కొక్కరిని కూర్చోబెట్టి అడిగితే వాళ్ళ దీనగా అదంతా చెప్తారనమాట. షో ఆఫ్ ఎందుకు మనకు అవసరమా? మీ అందరికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు మనము షో ఆఫ్ చేస్తున్నాం కదా, రేపు పొద్దున మనం రోడ్డు మీదకి వస్తే ఎవరెవరికైతే మనం షో ఆఫ్ చేసామో దాంట్లో ఒక్కడొచ్చి మన ఈఎంఐ కట్టాడు. ఒక్కడు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తా, ఎవడన్నా ఒక్కడొచ్చి నీ ఈఎంఐ కడతాడా? నువ్వు చెప్తే నీ స్టోరీ వింటాడు, నువ్వు తాపిస్తే తాగుతాడు, తినిపిస్తే తింటాడు, కావాలంటే సలహా ఇస్తాడు, నీకు ఏదైనా అవసరం ఉందంటే వచ్చి సాయం చేస్తాడు, లేకపోతే ఇంట్లో సామాన్లు సర్దమంటే సర్దుతాడు, లేకపోతే నీ ఇంట్లో ఫంక్షన్ అయితే వచ్చి కుర్చీలు అన్నీ ఎత్తుతాడు. యాజ్ ఎ ఫ్రెండ్లీ మనం జనరల్గా ఎవరైనా చేస్తాం, ఇది మానవత్వం కింద ఏదైనా చేస్తాం. బట్ నాకు జాబ్ పోయింది, ఒక 2 నెలలు ఈఎంఐ కట్టు అంటే ఎవడు కడతాడండి? ఎవడు కట్టడు. ఎవడి బతుకు వానికే ఉంది, ఎవడికి ఉన్న ప్రాబ్లమ్స్ వాడికే ఉన్నాయి. నువ్వు ఎవరెవరి దగ్గర అయితే షో ఆఫ్ చేసావో, షో ఆఫ్ కోసం, హెచ్చుల కోసం ఇల్లులు, కార్లు, బండ్లు కొంటున్నావో, ఆ షో ఆఫ్లో ఒక్కడు నీ దగ్గరకు వచ్చి నీ లోన్ కట్టాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇండియా నుంచి వచ్చి అబ్రాడ్లో బతుకుతున్నాం కదా, అబ్రాడ్లో బతికే వాడికి సపోజ్ ఇల్లు కొన్నాడు, బట్టెని ఎక్కువైంది, కష్టాల్లో ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి బతకలేని పరిస్థితి, ఇల్లు అమ్మేసి మళ్ళీ ఇండియా వెళ్ళిపోతే ఎట్లా ఒట్లా బతకచ్చు. స్కూల్లో అటెండర్ జాబ్ చేసుకుంటా బతకచ్చు. యూ హ్యావ్ అనదర్ హోమ్ అండ్ యూ హ్యావ్ ఎ పేరెంట్స్, అనదర్ ప్లేస్ టు లివ్. ఇమాజిన్ అదే అమెరికాలో ఉండేవాడు, అదే వాడు ఇల్లు కొనుక్కొని వాడు ఉద్యోగం పోతే వాడు ఎక్కడ పోతాడు? వాడు అక్కడే బతకాలి. అంటే వాడితో కంపేర్ చేసుకుంటే మనం స్టెప్ హెడ్ ఉన్నాం, మనం మంచి గొప్ప పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే మనకి ఇది కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది, ఆల్టర్నేట్ ఉంది. అమెరికాలో ఏముంది, ఇల్లంతా దొబ్బేస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం, ఆడ బతుకుతాం. మళ్ళీ ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ రావచ్చు మనం, మళ్ళీ వీ కెన్ రీస్టార్ట్ అవర్ లైఫ్. సో ఈ డిఫరెన్స్లు గమనించి హెచ్చుల కోసం, షో ఆఫ్ల కోసం, లేకపోతే పిల్లలు టార్చర్లు పెట్టారనో, లేకపోతే మొగుడిని పిల్లని టార్చర్ పెట్టిందనో, మొగుడిని టార్చర్ పెట్టిందనో మనం ఎవ్వరు బర్త్డేని ఎత్తినేసుకుంటే ఉంటారండి. చాలా ఫ్యామిలీస్ చూసాను నేను. మన ఇల్లు చిన్నగా ఉంది, వాళ్ళ ఇల్లు పెద్దగా ఉంది. పెద్దగా ఉంటే ఏంటి, ఆడ అసలు మనశ్శాంతిలో ఉన్నాడు? ఫస్ట్ క్వశ్చన్. మన ఇల్లు చిన్నగా ఉంది, చిన్న 4 గదుల ఇంట్లో మనం ప్రశాంతంగా బతుకుతున్నాం. వాడికి 5 గదులు ఇల్లు ఉంది, వాడు ఒక్క రోజున ప్రశాంతంగా వండుకుంటున్నాడా? ఎంతమంది ప్రశాంతంగా పడుకునే వాళ్ళు ఉంటే చెప్పండి మీరు. ఆయన ఇందాక చెప్పిన కామెంట్ పెట్టిన ఆయన లాస్ట్లో ఒక వర్డ్ మీకు కామెంట్ కింద చూపిస్తాను నేను. ఎవ్రీడే ఐఎమ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ అని పెట్టాడు ఆయన. ఎంతమంది పీస్ఫుల్గా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు మన దాంట్లో చెప్పండి. పెద్ద పెద్ద బర్డెన్లు. ఇప్పుడు ఫెడరల్ ఎంప్లాయీస్లో చాలా మంది జాబ్లో జాయిన్ అయ్యారు కదా, వాళ్ళందరంట ఊగుతున్నాయంట వాళ్ళ జాబులు. ఉంటుందా పోతుందా తెలియకుండా. సో ఒక్కొక్కడు ఆ జాబుల్ని నమ్ముకొని పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద పెద్ద కార్లు, మేము BMW కొన్నాం మేము అని ఇల్లు హెచ్చులు. మా ఇంట్లో 5 బెడ్రూమ్లు ఉంటే చాలా పెద్దది అని హెచ్చులు. ఉద్యోగం పోతే ఈ హెచ్చులన్నీ మాకు ఉద్యోగం పోయింది, ఈ అమ్మాయి కట్టడం కష్టమవుతుంది అని హెచ్చులు చెప్పుకుంటామా? చెప్పుకోలేము కదా. దానికైతే హెచ్చులు చెప్పుకోము, దీనికైతే చెప్పుకుంటామా? సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్, ఇప్పటి వరకు మనము కాంపిటీషన్తోని అబ్రాడ్ వెళ్ళింది, కాంపిటీషన్తోనే. మీరు చూడండి, మీరు నన్ను నమ్మ 99.9999% చాలా మంది, మా తమ్ముడు వెళ్ళాడు, మా అన్న వెళ్ళాడు, మా పిన్ని కొడుకు వెళ్ళాడు, మా బాబాయ్ వెళ్ళాడు, మా అక్కయ్య కొడుకు అని వెళ్ళినోడే తప్ప జెన్యూన్గా నాకు అమెరికా వెళ్ళాలి, లేదు యూకే వెళ్ళాలి, లేదు ఆస్ట్రేలియా వెళ్ళాలి, నేను
ఫర్దర్ డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం అంటే ఒక 10% ఉంటారు, అంతే 10% ఉంటారు. ఈ 90% కాంపిటీషన్తో వెళ్ళిన వాళ్ళే ఉంటారు, నిజంగా కాంపిటీషన్తో వెళ్ళిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మా అన్న కూతురు అమెరికాలో ఉందనుకో, నా పిల్లలు అమెరికాలో లేరనుకో, రగిలిపోతుంటుంది లోపల. ఎందుకంటే వాళ్ళు షో ఆఫ్ ఇస్తారు కదా, మా అమ్మాయి అమెరికా నుంచి మొన్ననే అది పంపించింది, మా అమ్మాయి మొన్న మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఇగో నాకు ఇది తీసుకొచ్చింది అయిపోయాడు. ఈ షో ఆఫ్లు అన్ని చూసేటప్పుడు వీళ్ళకి ఏమైందంటే కాలిద్ది, మనం పోలేమా మన పిల్లలు పోలేమా అనుకుంటారు వీళ్ళు కూడా పంపించండి మనోడు పూరా 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 సాగు దొప్పుతుంటారు అనమాట. కాబట్టి సగం లైఫ్ షో ఆఫ్లతోనే గడిచిపోతుంది. ఫారెన్లో ఉండే వాళ్ళని చూసి ఇండియాలో పేరెంట్స్ షో ఆఫ్లు చేస్తున్నారు అంటే అందరూ అలా ఉండాలని కాదండి, బట్ 80% ఆఫ్ ద పీపుల్ అలానే ఉన్నారు. ఒక 20% ఆఫ్ ద పీపుల్ పనాడు చేసుకుంటాడు, వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు వెళ్ళి అబ్రాడ్లో సెటిల్ అయ్యారు, తర్వాత తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు, వస్తుంటారు పోతుంటారు, షో ఆఫ్లు ఏమి ఉండవు, వాళ్ళకు ఉన్న దాంట్లో ఉన్నంతలో కొనుక్కుంటారు. సో ఫ్రెండ్స్ ఒకటి ఆలోచించండి, మనకున్న దాంట్లోనే మనం ఎదగడం. వీలైతే చిన్న కార్ సెకండ్ హ్యాండ్ కొనుక్కోవచ్చు, నెక్స్ట్ లెవెల్ కావాలంటే పెద్ద కారు కొనుక్కోవచ్చు, 2 bedroom ఫ్లాట్ కొనుక్కోండి ఫస్ట్. ఓకే మీకు శాలరీ ఎక్కువ ఉన్నా సరే 2 bedroom ఫ్లాట్ కొనుక్కోండి, చక్కగా ఒక 5 ఏళ్ళు దాన్ని లోన్ అంతా తీర్చి పడేసేయండి. అప్పుడు ఇంకా మీకు డబ్బులు ఉన్నాయి బాగా, ఇది ఉంచుకొని రెంట్కి ఇచ్చుకొని ఇంకో పెద్ద ఇల్లు కొనుక్కోండి. ఆ సిచ్యువేషన్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చి జాబ్ పోయి మీకు ఆ పెద్ద ఇల్లు కనుక మోర్ట్గేజ్ గట్లైన పరిస్థితుల్లో ఈ ఫ్లాట్ అమ్మితే మీకు బోల్డ్ అంత డబ్బులు వస్తాయి, ఈలోపు ఇది గ్రో అవుతుందిగా. ఇది అమ్మితే వచ్చే డబ్బులు తీసుకెళ్ళి చక్కగా దానికి పెట్టుకోవచ్చు, అంటే మీకు మెంటల్ ప్రెషర్ ఉండదు. సో ఫైనాన్షియల్గా మనం ఎంత మెంటల్ ప్రెషర్ పెట్టుకుంటే మనం అంత మెంటల్ ఎక్కిపోతాం, గొడవలు పెరుగుతాయి, టెన్షన్లు పెరుగుతాయి, ఆ ప్రభావం పిల్లల మీద చూపిస్తాం, పిల్లలు కూడా డిఫరెంట్గా గ్రో అవుతారు. కాబట్టి ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించుకోండి, కాంపిటీషన్ అవసరం లేదు. ఒక్కటే ఆలోచించండి, నువ్వు ఎవరికైతే షో ఆఫ్ చేస్తున్నావో రేపు పొద్దున వాడు నీకు అవసరమైతే షో ఆఫ్ చేసేవాడు నీ దగ్గరకు వచ్చి నీ బాధ తీరుస్తాడా, నీ కష్టం తీరుస్తాడా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాడా? మ్యాక్సిమం అంటే $1000 అప్పిస్తాడేమో, $2000 అప్పిస్తాడేమో, కానీ నీ లోన్ కట్టడు, నీ కుటుంబాన్ని పోషించడు, ఏమీ చేయడు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చెప్దాం అనుకున్నది. ఎవరైనా సరే స్ట్రెస్లో ఉన్నా మీ స్ట్రెస్ రిలీఫ్ కోసం రిలాక్స్గా ఉండండి, ఆస్తులు ఏమైనా అమ్మిపాడు దొబ్బండి, తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు. బతికుంటే బలసాకు దీన్ని బతకచ్చు, ఆస్తులు ఉండాల్సిన అవసరం ఏం లేదు. మనం ఏదో అమ్మేసామని చెప్పి వాడేదో అనుకుంటాడు, అరే వాడి పరిస్థితికి వచ్చినప్పుడు వాడికి తెలుస్తుంది. వాడు ఎప్పుడన్నా రోడ్డు మీద పడ్డాడు అనుకో, అరే వాడిని ఆ రోజు చూసి మనం నవీనం రా అని, మన ఇది గణపతి కథ చంద్రగానం చూసి నవ్వినట్టు మన చంద్రుడిని చూసి నవ్విన కథ గుర్తుకొస్తుంది అనమాట. ఓకే, సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం 4 షేర్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.